ఓకే, దేవుని నామమున స్తోత్రాలు. ఈ రోజున చాలామంది ప్రశ్నిస్తున్న ప్రశ్న ఏంటంటే, మనకి కోట్లాది కొలది దేవాదేవుళ్ళు మనకు ఉండగా మరలా మీ యొక్క యేసుక్రీస్తు కొత్త మతము మనకు అవసరమా, కొత్త దేవుడు మనకు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. కోట్ల కొలది దేవీ దేవతలు ఈ భూమి మీద ఉండొచ్చు, పూజార్హులుగా పూజింపబడచ్చు. కానీ ఈరోజు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తులో ఉన్న ఒక గొప్పతనము, యేసుక్రీస్తులో ఉన్న ఒక మంచితనము, యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధత, యేసుక్రీస్తులో ఉన్న ప్రేమ తత్వము ఈ లోకంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే కానీ ఈ సద్గుణాలు ఏ ఒక్కరిలోని కూడా కనిపించవు. మనం ఎంత వెతికినా కనిపించవు, ఎంత వెతికినా కనిపించవు. ఎందువలన అంటే, నేను అనుకుంటాను వాళ్ళ యొక్క మానవ స్వభావాలు కావచ్చు. ఎందుకంటే వారి జీవితంలో కొన్ని మనిషి స్వభావములు ప్రవర్తించినట్లుగా కనపడుతుంది. ఎక్కడో ఒకటి రెండు వారు ఏదో మంచి చేసినట్లు కనపడుతుంది తప్ప శరీర స్వభావం కలిగినట్లుగా వారి జీవితాంతకాలం కూడా మనకి శరీర సంబంధమైన క్రియలే, ఒక మనిషి ఏ రీతిగా జీవించాడో భూమి మీద ఆ క్రియలే కనిపిస్తాయి ఎక్కువగా. సపోజ్ యేసుక్రీస్తుని గురించి పరమగీతములు 5:9 మనం చూస్తే కింద లైన్లో, వేరు ప్రియుని కన్నా నీ ప్రియును విశేషమేమి, నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుడు విశేషమేమి అని యెరూషలేము స్త్రీలు కొందరు షొలోమోతుని ప్రశ్నిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఆమె చెప్తుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 పురుషులలో అతడును గుర్తించవచ్చు. ఎంత అద్భుతం అంటే, దేవుని గుణాలు ఎలా ఉండాలంట, రత్నవర్ణుడు ఏమంటే ధవళవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తుపట్టచ్చు. ఎలా గుర్తుపట్టచ్చు? యేసుక్రీస్తును గుర్తుపట్టే విధానంగా ఆయన జీవించారు. ఆయన శరీరము దాల్చి శరీరముతో జీవించి శరీర స్వభావమును కనుపరుచుకుంటూ కూడా శరీరానికి ఎక్కడా కూడా ఆయన లోనవ్వలేదు. శరీరానికి ఎక్కడ కూడా ఆ శరీర బలహీనతను ఎక్కడను కూడా అనుభవించలేదు. ఆయన పరిశుద్ధముగా జీవించినట్లుగా ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధతే కనపడుతుంది. తన సొంత జీవితం కొరకు, స్వలాభము కొరకు జీవించినట్లుగా కనిపించదు. రత్నవర్ణుడు, రత్నాలతో పోల్చింది ఆ స్త్రీ. ధవళవర్ణుడు, ధవళముతో పోల్చింది. 10,000 మంది పురుషుల్లో ఆయన్ని పోల్చవచ్చు ఆయన గుణాలని. ఏమండి, ఎలాగా? ఆయన్ని సిలువ మీద చిలువేసి మేకులతో దిగ్గొడుతుంటే ఆ ప్రజలను అన్నాడు ఆయన, వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించండి అని తండ్రిని వేడుకున్నాడు. ఆయన కుమారుడు పోస్టులో, యేసుక్రీస్తు కుమారుడు పోస్టులో ఉండి ఈ మానవాళి అందరి కొరకు వేదంలో చెప్తున్నట్లుగా ఒక పరిశుద్ధ బలి యజ్ఞం కాకుండా మానవుల యొక్క పాపం విముక్తి అవుద్దని వేదాలు కూడా, ఉపనిషత్తులు కూడా ఘోషిస్తున్నాయి. అలాగే బైబిల్ కూడా చెప్తుంది ఏమని, ఒకే ఒక యజ్ఞం జరగాలి, ఒకే ఒక బలి జరగాలి. ఆ బలి కొరకు ఆయన మౌనంగా వదకు తేబడిన గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండిపోయి అక్కడ అంటాడు, వీరికి తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారో, వీరిని క్షమించండి అని కుమారుడు పోస్టులో వచ్చిన దేవుడే పైని ఆత్మీయంగా ఆత్మస్వరూపంగా ఉన్న తండ్రికి చెప్తున్నట్లుగా మనకు కనపడుతుంది. మరి ఈ రీతిగా మరి ఆయన్ని చంపుతున్నప్పుడు తప్పించుకోవచ్చు. పిలాతు శిక్ష విధించేటప్పుడు నువ్వు ఏదైనా చెప్తే నీకు శిక్ష తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని మాట్లాడతాడు. వీళ్ళు యూదులకు రాజువు నువ్వేనా అని చెప్తున్నారు, నిజమా అని అడిగినప్పుడు మరి అక్కడ నీవన్నట్లే అన్నారు తప్ప, నేను యూదులకు రాజునేంటి, నేను సామాన్యమైన మనిషిని కదా, నేను కూడా వాళ్ళతో పాటు తిరిగిన వ్యక్తినే కదా అని
బదులివ్వచ్చు, బదులివ్వలేదు ఆయన, అలా బదులివ్వలేదు ఇలానా, నీవన్నట్లే అన్నారు ఆయన. సపోజ్ మనం యేసుక్రీస్తు బలి అవడానికే అతడు మౌనం అయ్యాడు. ఆయన లేఖనాలు అలా మౌనం అవ్వాలనే కొన్ని వందల సంవత్సరాల కింద గురించి యేసుక్రీస్తుని గురించి చెప్పిన ప్రవచనాలు నెరవేర్చారు. ఆయన తన స్వలాభం గురించి ఏది కూడా తప్పించుకోలేదు. రాముడి గురించి చూస్తే రాముడు వాలిని అన్యాయంగా చంపేస్తాడు. వాలికి రాముడికి ఎటువంటి వైరం లేదు, వాలికి రాముడికి ఎటువంటి తగాదా లేదు. అప్పుడు ఒకరికొకరు చూసుకోలేదు. ఎంత ఘోరం అంటే అండి, వాలిని చంపడం ఎంత ఘోరం అంటే, వాలి యొక్క తమ్ముడు ఆ రావణాలంకకి దారి చూపిస్తాను, మా వాళ్ళందరూ నీకు సపోర్ట్గా నిలబడతారని రహస్యంగా రాముడు కలిసి సపోర్ట్ ఇస్తానంటే అన్నని వాలిని చంపించేశాడు సుగ్రీవుడు చెప్పిన మాటకి. చూడండి, అలాగనే బ్యామర్ల కుమారుడు చనిపోతే శూద్రుల కుమారుడు యాదం చదువుతున్నాడని పంతులు వచ్చి రాముడితో చెప్తే ఆ శూద్రుల కుమారుడిని తల నరికిస్తాడు రాముడు వెళ్ళి. అసలు ఏమైనా సంబంధం ఉందంటారా? ఎంత ఘోరం అంటారు అది. సంబుకుడు వధ అంటారు, వాల్మీకి రామాయణంలో కనపడుతుంది మనకి. సంబుకుడు వధ. రాముడి గురించి కొన్ని పాయింట్లు చెప్తున్నాను. రాముడు ఒకవేళ తండ్రి మాట వినిన మంచి బాలుడు అవుతే అవ్వచ్చు, ఒక పాయింట్ ఉంటూ ఉండొచ్చు. కానీ నేను ఒక 100,000 పాయింట్లు చూపిస్తాను మనిషిగా మానవ నైజం ప్రకారంగా జీవించాడు రాముడని. కొన్ని వేలు రామాయణంలో కొన్ని వేలు చూపిస్తాను. ఒకటి, కట్టుకున్న భార్యని అనుమానించడం. అదే రాముడిని అనుసరించిన వారి రోజుకి కూడా భార్యను అనుమానించడం, శత్రువిమర్శలు పెట్టడం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆనాడు అక్కడి నుంచి వచ్చింది కదా. ఏమండి, ఆవిడ చాలా పవిత్రురాలు. ఆవిడ్ని, సీతమ్మ గారిని, ఆవిడని నిందించడం, అగ్ని పరీక్ష పెట్టడం, చివరికి నిండు సోలాలని కూడా చూడకుండా అరణ్యాలకు పంపించడం. ఎవడో ఏదో కోస్తే పంపించడమేనా? మానవ నైజం అది, మనిషిగా పెట్టి. యేసుక్రీస్తు అలా కాదు. ఆయన సముద్రం మీద నడిచాడు. ఆయన సముద్రం మీద తన శిష్యుడు నడుతానంటే నడిపించాడు. తన నడవే కాదు, శిష్యుడు నీకులా నేను నడుస్తానయ్యా అంటే నడిపించాడు సముద్రం మీద. సముద్రమును గద్దించాడు. ఈ సర్వ సృష్టికి ఆయన అధికారం ఉందని రుజువుపించుకున్నాడు. సృష్టిని అధికారం కలిగి ఉన్నాడు ఇతడని ఆ ప్రజలు ఆనాడు వారు అనుకున్నారట. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆ స్త్రీ అంటది, నా ప్రియుడు 10,000 మందిలో అతను గుర్తుపట్టచ్చు. మనం కోట్ల సంవత్సరాల కిందట ఉన్న రాముడు అని మనం చెప్పుకుంటున్న రాముడిలో నాకు ఆ క్వాలిటీ కనిపించలేదు. యేసుక్రీస్తు దగ్గర ఉన్న క్వాలిటీ కనిపించలేదు. సంబుకుడును తల నరికించడం, యూదుడు ఒక పామరుడు లేక ఒక తక్కువ జాతివాడు వేదం చదువుతున్నాడని బ్రాహ్మణుడు వచ్చి చెప్తే నరికేయడం అనేది ఎంత అనైతిక కాలము, ఎంత దౌర్భాగ్య స్థితి. నా యేసయ్య అలా కదా, అందరిని ప్రేమించాడు. ఆయన్ని కొట్టిన వారిని కూడా ప్రేమించాడు, ఆయన హింసించిన వారిని కూడా ప్రేమించాడు, ఆయన తోలనాడిన వారిని కూడా ప్రేమించాడు. ఆయన వ్యభిచారం చేసి పట్టబడిన స్త్రీని కూడా అమ్మా అని పిలిచాడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే యేసుక్రీస్తు. ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా తన సొంత బిడ్డలుగా భావించాడు తప్ప ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక రాజుగా నిలబడలేదు. ఆయన అన్ని వర్గం వారిని కూడా ప్రేమించాడు. సమరయ స్త్రీ యొక్క విశ్వాసం గురించి ఆయన అన్నాడు, అమ్మా నేను సమరయుల గురించి కదా రాలేదు కదా, నేను యూదుల గురించే కదా వచ్చానంటాడు. ఆ విశ్వాసాన్ని కనపరుచుకోవడానికి. అప్పుడు అంటది, అయ్యా యజమానుడు బల్ల కింద పడిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, మరి నేను కూడా అలాంటి దాన్నే కదా అని కుక్క పిల్లతో పోల్చుకుంది. ఆ విశ్వాసాన్ని పెట్టేప్పుడు అంటాడు ఆయన, నీ కుమార్తె గురించి నువ్వు చింతించకు, ఆమె బ్రతికే ఉంది. ఇలాగన ఎవరు ఏ అవసరంతో వస్తే వారిని ఆదరించాడండి యేసుప్రభు.
యేసుప్రభులో ఉన్న గుణాలు చూస్తే, యేసుప్రభులో ఉన్న సద్గుణాలు చూస్తే బైబిల్ చదివిన వారికి అర్థమవుతుంది. బైబిల్ చదవకుండా యేసుక్రీస్తు మీద, బైబిల్ మీద బురద పోద్దారనే ఆలోచన ఉంటే మాత్రం బుర్రకు ఎక్కదు. బైబిల్ యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి, యేసుక్రీస్తు యొక్క మూఢాచారాలను గద్దించడం గురించి, ఏమండి ఎంత దుర్మార్గం అండి మన దేశము, ఎంత మూఢాచారాలు. ఈ రోజున స్వేచ్ఛగా మన తల్లిదండ్రులు, తండ్రి చచ్చిపోతే తల్లి బతుకుందంటే, మన తాత చచ్చిపోతే మన అమ్మమ్మ కానీ మన నాన్నమ్మ కానీ బ్రతుకుందంటే ఈ రోజున ఏ ఆచారం అది? చనిపోయిన వారితో కాటాన్ని కట్టేసి కాల్చేసే సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయము. విలియం స్కేరీ అనే భక్తుడు ఇంగ్లాండ్ నుంచి వచ్చి బ్రిటిష్ వాళ్ళ దగ్గర బతిమాలి వారితోటి వాదించి షష్టాన్ని తీసుకొచ్చాడు 1818లో. ఎవరు చనిపోతే వాళ్ళే కర్తలు తప్ప వాళ్ళతో పాటు మరొక బతుకున్న స్త్రీని చంపేయడం ఏంటి? ఇది దురాచారం. ఇది హిందూ ఆచారం అయితే ఇది దురాచారం అని ఆయన గద్దించి చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు మన ఇంట్లో అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు మిగిలి ఉన్నారంటే అది బైబిల్ పెట్టిన భిక్ష. అది హిందూ సాంప్రదాయం పెట్టింది కాదు. అందుకని ఆయన 10,000 మందిలో పోల్చదగిన వాడు. చాలా సుందరుడంటే అందంలో ఆజానుబాబుడు, రంగులో నీలమ రంగువాడు. ఈ రంగులు, ఎత్తులు, పడవలు కాదు కొల్చేది. ఆయన సుందరుడు అనగా ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, అందరినీ కూడా ఏకరీతిగా ప్రేమించినట్టు వాడు. కాబట్టి యేసుక్రీస్తు గురించి యోహాన్ చెప్తాడు, ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వెలుగు. ఆయన చీకటి కాదు, వెలుగు నిత్యము వెలుగుతూనే ఉంటుంది. మన సొంతగా పనుల కొరకు, మన సొంత యొక్క రాజ్యముల కొరకు, సొంత ఆలోచనగా ఆయన ఎక్కడ కూడా పొరపాటుగా జీవించినట్లుగా కనపడదు యేసుక్రీస్తు. చదవండి, కొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి చదవండి. యేసుక్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉండండి. యేసుక్రీస్తు యొక్క త్యాగము ఈ లోకానికి మనం చేద్దాము. యేసుక్రీస్తు ప్రేమించిన ప్రేమను ఈ లోకాన్ని మనం ప్రేమిద్దాం. ఈ యొక్క దేశమును ప్రేమిద్దాం. మనకి తెచ్చింది యేసుప్రభు వారు ఏదో కొత్త మతం కాదు, కొత్త మార్గాన్ని, కొత్త మనసు మార్చుకుని ఈ ప్రజలను, ఈ లోకాన్ని, ఈ సమాజాన్ని నైతిక విలువలు కలిగి మనం ఎలా జీవించాలో ఆయన నేర్పించారు. ఓ స్వామీజీ అంటాడు, మీరు వచ్చి మాకు నేర్పించక్కర్లేదురా, కోట్ల సంవత్సరాల కాడి నుంచి మాకు ఇక్కడ మేము నేర్చుకునే ఉన్నాం అంటాడు. బాబు, కోట్ల సంవత్సరాల కిందట ఏ లిపిలో రాయబడ్డదో మాకు కొంచెం చెప్పండి. కోట్ల సంవత్సరాల కిందట మీ గ్రంథాలు రాయబడ్డ రాతలు ఏ లిపి అది? బ్రాహ్మణ లిపియా, దమ్మి లిపియా, అంటే శారదా లిపియా? కోట్ల సంవత్సరాల కిందట అసలు ఏ లాంగ్వేజ్ వాడారు ఆనాడు ప్రజలు? మాకు ఆధారాలు చూపించండి. అబద్ధాలు చెప్పి క్రీస్తు శకము 5వ శతాబ్దంలో రాయబడ్డ సంస్కృతం అంతా తీసుకొచ్చి మా మీద రుద్ది, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మీద బురద జల్లి, ఇటువంటి స్వామీజీల మాటలు నమ్ముతున్న నా భారతీయులు, నా హిందూ సహోదరులు గుర్తు చేసుకోవాలని, ఇంకను మీ గ్రంథాలు చదవాలని, చరిత్ర మీరు చదవాలని, చరిత్ర గురించి మీరు తెలుసుకోవాలని, మన దేశంలో ఈ సంస్కృతము ఎన్ని వందల సంవత్సరాల కింద వచ్చింది, ఎన్ని కోట్ల సంవత్సరాల కిందట ఈ సంస్కృతం ఇక్కడ వాడబడ్డది మన భారతదేశంలో. ఈ లిపి ఎన్ని వేల సంవత్సరాల కింద నుంచి ఉన్నది తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటేనే కానీ అసలు ఈ హిందూ మతం అనేది ఎన్ని కోట్ల సంవత్సరాలు పెట్టి ఉన్నదో మీకు అర్థం అవ్వాలంటే, ఎన్ని సంవత్సరాలు పెట్టి ఈ లిపి మన భూమి మీద రాయబడి ఉన్నది. మన వేదాలు కానీ, మన గ్రంథాలు కానీ అన్నీ కూడా సంస్కృతంలోనే రాయబడ్డాయి. కేవలము క్రీస్తు శకము 500 సంవత్సరంలోనే సంస్కృత లిపి అనేది బయటకు వచ్చింది. అంతకంటే మించి ఒక 100 సంవత్సరాలు కూడా ముందుకు లేదు. ఇప్పుడు వచ్చేది 1500 సంవత్సరాలు అయింది. హిందూ మతము గిరా కొట్టతే 1500 సంవత్సరాలు. కాదంటే ఆధారాలు పెట్టండి, నేను లింకులో నా ఫోన్ నెంబరు ఇస్తాను, నేను కూడా తెలుసుకుంటాం కదా.
అబద్ధాలన్నీ రాసి మనుషుల మీద రుద్ది పరిశుద్ధులను దేవుని నిందిస్తూ పరిశుద్ధుని బైబిలను బురద పోస్తూ బురద జల్లుతూ బ్రతుకుతున్నారు. కానీ నా బైబిల్ చెప్తున్న మాట తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నువ్వు పరిశుద్ధుడిగా జీవించు, నువ్వు మరలా అపవిత్రమైన జీవితంలోకి వెళ్ళకు. నీ భక్తి 40 రోజులు కాదు, 20 రోజులు కాదు, నీ భక్తి జీవితాంతకాలమును, నీ భక్తి జీవితాంతకాలం నువ్వు పరిశుద్ధంగా జీవించు. నువ్వు పరిశుద్ధుడిగా నీ గ్రామంలో నీ యొక్క సాక్ష్యము ఎల్లడవ్వాలి. క్రైస్తవుడు అంటే నువ్వు పరిశుద్ధుడు, నీ సాక్ష్యము తెలియబడాలి. మరి అట్టి రీతిగా మనము దేవుని గురించి తెలుసుకుందాం. ఇంకా అనేక విషయాలతో మేము ముందుకు వస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.